అందరూ కలిసి ఒక వసుదైక కుటుంబంలాగా చిన్ననాటి నుంచే చదువుకునేటువంటి ఒక ప్రపంచంతో పోటీ పడేటువంటి విద్యా వ్యవస్థ డిజిటల్ ఎడ్యుకేషన్తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి. మన మధిర శాసనసభ నియోజకవర్గంలో కూడా బాన్కల్ మండలం లక్ష్మీపురంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా దాన్ని ప్రారంభోత్సవం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మొదలుపెట్టే కార్యక్రమం చేపడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించి విద్యాశాఖను వారు చూస్తా ఉన్నారు. వారు ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ని ప్రకటించి ముందుకు పోతున్నటువంటి విషయం కూడా తెలుసు. విద్య వైద్యం పైన దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏ సమాజం ఏ రాష్ట్రం అయితే విద్య పైన వైద్యం పైన కనీస అవసరాలపైన దృష్టి సారించి పాలన అందిస్తుందో ఆ రాష్ట్రం కేవలం ఆ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, అభివృద్ధి చెందినటువంటి దేశాలతో కూడా పోటీ పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరందరూ దీవించి గెలిపించి పంపించిన మీ శాసనసభ్యుడిగా ఈరోజు రాష్ట్రంలో నాకు ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూసేటువంటి అవకాశం నాకు కలిగింది. నాతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వారితో పాటు ఈ కేబినెట్ లో ఉన్నటువంటి ఇతర మంత్రివర్గ సహచరులు మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులమే. గ్రామం ఏంటో, రైతులేంటో, రైతు కూలీల పరిస్థితి ఏంటో, మహిళల పరిస్థితి ఏంటో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటో తెలిసినటువంటి వ్యక్తులుగా ఆలోచన చేస్తా ఉన్నాం. మనకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని దోబరాగా సమయం వెచ్చించకుండా ప్రతి క్షణం ఉరుకుల పరుగులతో ప్రతి రూపాయి పోగేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పడినటువంటి ఇబ్బందులు మన భవిష్యత్తులో మన పిల్లలు పడకూడదు. ఒక అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం మనం ఈరోజు పునాదులు వేయాల్సినటువంటి అవసరం ఉందనే ఆలోచనతో మేమందరం ముందుకు పోతా ఉన్నాం. అందులోంచి వచ్చినాయే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానీ, లేకపోతే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, లేకపోతే అనేక గ్రామీణ ప్రాంతాల్లో మొదలుపెట్టేటువంటి హెల్త్ సబ్ సెంటర్స్ కానీ, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ లో 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కానీ, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ లో 10 సంవత్సరాలు డైట్ ఛార్జెస్ పెంచకపోతే 40% పెంచి పిల్లల చదువు కోసం వెచ్చించిన విధానం కానీ, లేకపోతే రాష్ట్రంలో పండిస్తున్నటువంటి పంటకి రైతాంగ సోదరులు పండించినటువంటి ప్యాడీకి సన్న ఒడ్డుకి 500 రూపాయల బోనస్ ఇచ్చే విధానం కానీ, లేకపోతే మీరు పండించినటువంటి మొక్కజొన్నని ఈ దేశంలో ఏ రాష్ట్రం కొనపైనా మన రాష్ట్రంలో పండించిన రైతుల మొక్కజొన్నని కొనాలని ఆలోచన చేసి ఆర్థికంగా ఇబ్బందులున్నా కానీ కొనుగోలు చేసిన విధానం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కలలుగంటూ చేస్తున్నటువంటి పనులు మాత్రమే అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తాను. ముఖ్యంగా మధిర శాసనసభ నియోజకవర్గ ప్రజలకి, ఓటర్లకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి పనులు చేయటానికి మీ అందరూ ఆశీర్వదించి నాకు ఓటేసి గెలిపించి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మధిర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడా తలెత్తుకొని గర్వంగా మా ప్రతినిధి ఈ రాష్ట్ర హితం కోసం పని చేస్తున్నాడు, పని చేయాలని మేము ఆశీర్వదించి పంపించాం, అతను పని చేస్తున్నాడనే స్థాయిలో మీరు గర్వంగా ఉండే స్థాయిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనులు ఉంటాయి అని నేను చాలా స్పష్టంగా చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. మిత్రులందరికీ ఒకటే మనవి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు, లేకపోతే ఈ ఉదయం పూట అల్పాహార కార్యక్రమం చాలా మంది భావిస్తుండొచ్చు కేవలం మధిరలోనే జరుగుతుందేమని. కాదు, ఈ అల్పాహార కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నాం. ఇప్పటికే కొడంగల్లో మొదలైంది,
ఈరోజు మదర్లో మొదలైంది, రేపు సింగరేణిలో మొదలవుతుంది, వైరా శాసనసభ నియోజకవర్గంలో, ఆ తర్వాత సత్తుపల్లిలో మొదలవుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అన్ని ఈ 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఈ కేవలం రాబోయే 3 నెలల్లో ఈ పథకాన్ని పూర్తిగా, అంటే కిచెన్స్ కట్టాలి, ఆ కిచెన్స్ లో మెకనైజ్డ్ ఈ వంట సామాగ్రి ఏర్పాటు చేసుకోవాలి, వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ వ్యవస్థ అంతా వ్యవస్థీకృతం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వంతో పాటు హరే కృష్ణ హరే మిషన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉదయం పూట అల్పాహార కార్యక్రమానికి మా వంతుగా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తారని ముందుకు వచ్చినందుకు వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చాలా చోట్ల మనం అక్కడక్కడ ఉంటూ ఉంటాం, అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, లేకపోతే అక్కడ వంట సరిగ్గా లేదు, లేకపోతే ఇక్కడ కూరగాయలు సరిగ్గా కడగలేదు. వాటన్నిటికీ సమాధానం ఈరోజు మనం మదర్లో చూసినటువంటి సెంట్రలైజ్ కిచెన్ లో చూస్తున్నటువంటి మెషినరీ, అక్కడ ఉన్నటువంటి హైజీనిక్ కండిషన్స్, వండే విధానం చూస్తే వీటన్నిటికీ సమాధానం ఇది. రాబోయే రోజుల్లో ఈవెన్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా మెకనైజ్డ్ కిచెన్స్, ఇటువంటి వంట కిచెన్స్ ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎటువంటి అన్హైజీనిక్ కండిషన్స్ ఏ రెసిడెన్షియల్ స్కూల్లో ఉండవు అని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నా. పిల్లలందరూ ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులందరికీ మీ తల్లిదండ్రులు ఎంత బాధ్యతతో, ప్రేమతో, ఆప్యాయంగా మిమ్మల్ని బడికి పంపించి మీరు చదివించి మీరు ఎదిగి ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి, ఆ సమాజానికి, రాష్ట్రానికి ఎదగాలి, ఒక మార్గదర్శకం చూపించాలని వాళ్ళు కలలు కంటున్నారో అదే స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కలలు కంటూ ఉంది. మీరు ఎదగాలి, మీరు ఎదగాలి, మీరు ఎదగాలి, ఉన్నత స్థానాలకి చేరాలి. మీరు చేరినటువంటి ఉన్నత స్థానాల నుంచి ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేను తెలంగాణ రాష్ట్రంలో పుట్టి చదువుకొని వచ్చిన విద్యార్థిని ఈ స్థాయికి ఎదిగించడానికి ఆ ప్రభుత్వం నాకెంతో సహకరించింది. నేను కూడా ఆ రాష్ట్రానికి నా శాయశక్తుల ఏదో సహాయం చేస్తాననే స్థాయికి మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. స్కై ఇస్ ద లిమిట్. ఆకాశమే హద్దు. మీకు ఏది అడ్డు కాదు. మీరు చదువుకున్నంత వరకు మేము చదివిస్తాం. ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. మీ పుస్తకాలకు ఇబ్బంది లేదు.